ఇప్పుడు టీడీపీ నగర అధ్యక్షులు ప్రభాకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరాహార దీక్షకి పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు న్యాయపరంగా మీకు రావాల్సిన ఏదైతే మీరు కోరుతున్నారో, ఏదైతే ఆ రోజున ముఖ్యమంత్రి గారు నేను గనక అధికారంలోకి వస్తే మీకు శాలరీస్ పెంచుతాయని చెప్పేసి వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారంగా ఈ రోజున మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని గుర్తు చేయడానికి ఈ రోజున మీరు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అత్యంత దారుణం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ప్రతి విషయం మర్చిపోతున్నారు. ఎక్కడా కూడా మాట తప్పను మడమ తిప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, ఇట్లాగా టీచర్స్కి ఇచ్చే సిపిఎస్ఈ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మర్చిపోయారులే అని చెప్పేసి వాళ్ళ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహన లోపలే ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు అని చెప్తా ఉన్నాడు. మనకి అటువంటి అవగాహన లోపం గల ముఖ్యమంత్రి అవసరమా? ఏ వ్యవస్థ మీద కూడా అతనికి అవగాహన లేదు. ఒకటే అతనికి మా నాయకులు చెప్పినట్టుగా 2 సార్లే మరి నోరు తెరుస్తూ ఉంటాడు. ఒకటేమో అన్నం తినడానికి, ఒకసారి అబద్ధం చెప్పడానికి. ఏది అడిగినా కానీ నేను అనలేదు అంటాడు. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఆయన అవగాహన రాహిత్యం వల్ల ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయంలో కూడా ఇట్లా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 4.5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాం. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ 7,000 నుంచి 10,500 రూపాయలు మీకు చెప్పిన మాట ప్రకారంగా ఇమ్మీడియట్లీగా పెంచడం జరిగింది. అట్లానే ఈ రోజున మీకు మద్దతు ఇవ్వమని చెప్పేసి మా నాయకులు తెలియజేయడం జరిగింది. దానికి మద్దతుగా మేమందరం కూడా నిలబడ్డాం. ఏ రోజైనా ఏ కష్టం వచ్చినా కానీ మేము వచ్చి నిలబడతాం. ఏ సమస్య వచ్చినా కానీ మా అధినాయకులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మా జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఇమ్మీడియట్గా తెలియపరచంగానే మేము వచ్చి నిలబడతామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అట్లానే మీ అందరూ కూడా ఈ రోజున మీరు పల్లెటూరులో చేసే కష్టాలకి ఇటువంటి కనీసం ఈ కష్టపడే ఇటువంటి వర్కర్లకు కూడా డబ్బులు ఇవ్వడానికి బాధపడుతున్నామంటే, మీకున్న సలహాదారులకి చూస్తామంటే లక్షలు పెంచి వాళ్ళకి మళ్ళీ టీఏలు డిఏలు అని చెప్పేసి వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి కూడా సంబంధించి బిల్లులు, కారు బిల్లులు, పెట్రోల్ బిల్లులు పెంచి ఒక్కోళ్ళకి 3-4 లక్షల రూపాయలు పెంచుకుంటా పోతున్నాం. కష్టపడి పల్లెటూరులో మరి అనేక విషయాల్లో తోడ్పడుతున్నటువంటి అంగన్వాడీ టీచర్లకి మీకు మరి డబ్బులు ఇవ్వాలంటే అంత బాధకరమైన ఇటువంటి ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా చూడాల. ఇటువంటి ముఖ్యమంత్రి పేదల్ని, బడుగు బలహీన వర్గాల వారిని కూడా ఆయన పట్టించుకోకుండా ఆ రోజున ఏదైతే మాయ మాటలు చెప్పాడు, ముద్దులు పెట్టాడు, ప్రతి ఒక్కరు కూడా నేనున్నాను, నేను వస్తే అంగన్వాడీ వారికి ప్రతి ఒక్కరు కూడా నేను అంతకన్నా బాగా చూసుకుంటాను, తెలుగుదేశం పార్టీ కన్నా ఘనంగా చూసుకుంటా అని చెప్పేసి ఈ రోజున మీ అందరిని కూడా మహిళా మనులను కూడా చూడకుండా రోడ్ల మీదకి వచ్చి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజున మీరు అడిగే దాంట్లో న్యాయం లేకపోతే అనుకోవచ్చు. ఆ రోజు ఆయన చెప్పింది ఏదైనా కానీ మీరు న్యాయపరంగా అడుగుతున్నట్టు హక్కులు రక్షించుకోవడానికి మీ అందరూ కూడా చేస్తున్న సమ్మెకి మేము మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మీ అమ్మటే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.